భారతదేశంలో పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ అనుకూల దేశద్రోహులు వన్ బై వన్ బయటపడుతున్నారు. ఒక జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి చూసుకుంటే సిరాజ్ సిమ్రాన్ లాంటి వాళ్ళ దాకా ఉంది. వీళ్ళు ఒక రకమైనటువంటి దేశద్రోహం చేస్తుంటే వీళ్ళు ఒక వైపున ఇంకొక రకమైన దేశద్రోహం ఈ దేశంలోనే పేలుడు సృష్టించాలనుకున్నారు. మరోవైపున సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్ అధికారి తాజాగా దొరికినటువంటి సంఘటన కూడా చూసుకున్నాం. 2023 నుంచి పాకిస్తాన్కి సమాచారాలు చేరవేస్తున్నాం. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కరు దొరుకుతున్నారు. తాజాగా అభిషేక్ భరద్వాజ్ అనేవాడిని కాంగ్రా ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లో అరెస్ట్ చేశారు. వీడి వయసు కేవలం 20 ఏళ్ళు. వీడు పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నాడు. వీడు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వీడు కాలేజీలో డ్రాప్ అవుట్, చదువులు మానేశాడు. వీడు పాకిస్తాన్ వాళ్ళు వీడిని ఎలా పట్టారో తెలియదు. ఇతన్ని చాలా రోజుల నుంచి కూడా పనిచేసి పెడుతున్నాడు పాకిస్తాన్కి. ఆ సున్నితమైనటువంటి ప్రదేశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తున్నాడు. వీడి మీద నిఘా వేసి గత కొన్ని వారాల నుంచి ఐడెంటిఫై చేస్తే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి చేరవేశాడని తేలి ఇప్పుడు వీడిని అరెస్ట్ చేశారు.